శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 68వ నామం చక్రరాజరథారుడ సర్వాయుధ పరిష్కృతాయై నమః. ఇది 68వ నామం. చక్రరాజ రథమునందు ఉంచబడిన ఆయుధములచే అలంకరింపబడినది. సూర్యుడిని ఇరుసుగా కలిగి ఖగోళంలో అలంకరింపబడిన సూర్య కుటుంబమని ఏకచక్రాన్ని అధిరోహించి ఉండునది అని కూడా చెప్పుకోవచ్చు. గజ అంటే ఏనుగులు, తురగ అంటే గుర్రాలు. ఈ సైన్యాలు అయిపోయిన తర్వాత రథాల గురించి చెప్పబడుతోంది. ఇప్పటి వరకు ఈ 2 నామాల్లో గుర్రాలను గురించి, ఏనుగుల యొక్క సైన్యాలను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రథాల గురించి చెప్పబడుతోంది ఈ నామంలో. రథాల్లో వివిధ రకాలు ఉంటాయి. చక్రరాజము, గేయ చక్రము, కిరిచక్రము మొదలైనవి. ప్రస్తుతం చక్రరాజ రథం గురించి చెప్పబడుతోంది. దీనికి 9 పర్వాలు, 10 యోజనాల ఎత్తు, 4 యోజనాల వైశాల్యం ఉంటుంది. ఈ చక్రరాజ రథంలో యుద్ధ సన్నద్ధురాలకు దేవికి అవసరమయ్యే అన్ని రకముల ఆయుధ సామగ్రి కూడా ఇందులో ఉంచబడుతుంది. ఇది స్థూల రథం. ఇప్పుడు శ్రీచక్రాన్ని కూడా చక్రరాజ రథం అని అంటారుగా. ఈ శ్రీచక్రరాజ రథంలో జ్ఞాన సాధకముల అన్ని రకాల ఆత్మగుణ సూచిత సూక్ష్మాయుధాలు ఉంటాయి. అజ్ఞాన నిర్మూలనకు, వేద విరుద్ధ చర్యలకు ప్రతిక్రియలను చేయగలిగే ప్రతికృత పరివార దేవతలు, ఆమ్నాయ దేవతలు, నిత్యా దేవతలు, ఆవరణ దేవతలు, ఆయుధ దేవతలు, అంగదేవతలు సంకేతపూర్వకంగా ఉంటాయి. వీటినే రథంలో ఉండే పర్వాలు అంటారు. ఇప్పుడు ఈ మూలాధార చక్రాలలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి చక్రాల్లో ఈ సహస్రార చక్రం బ్రహ్మరంధ్ర స్థానంలో మానవ ప్రజ్ఞకు అతీతంగా ఉంటుంది. దీనిలో బిందు స్థానం వద్ద అమ్మవారు ఉంటుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. పిండాండంలోని సహస్రార చక్రాన్నే చక్రరాజ రథము అంటారు. మిగిలిన షట్చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి. ఏమిటి? సూర్యుడు కేంద్రంగా ఉండి ఈ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాది వ్యూహాన్ని కూడా చక్రరాజ రథంతో సంకేతిస్తారు. ఈ విధమైనటువంటి చక్రరాజ రథానికి ఒకే చక్రం ఉంటుంది. సూర్యుడే ఈ చక్రానికి కేంద్రం వద్ద ఇరుసుగా మనం ఊహించుకోవాలి. చక్రానికి ఇరుసు ఉంటుంది కదా, ఆ కేంద్రం వద్ద ఉండేటువంటి ఇరుసుగా మనం ఊహించుకోగలగాలి. మన దేహం కూడా ఒక రథమే కదా నాన్న. ఈ రథమే కదా నడుస్తుంటే అన్నీ చేయగలుగుతున్నాం. దీనిలోనే అమ్మవారి యొక్క బండిలో సమస్త ఆయుధాలు పెట్టబడి ఉండేది. మన దగ్గర కూడా అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి కదా లోపల. అజ్ఞాన భావాలను తొలగించాలంటే జ్ఞానభావాలు అనేటువంటి ఆయుధాలతోనే కదా తొలగించుకోగలిగేది. ఈ శరీరాన్ని అనే రథాన్ని నడుపుకోవాలంటే చాలా ఒడుపుగా నడుపుకోగలగాలి. అంటే దాన్ని సమాజహితంగా ఉపయోగించుకోగలగాలి. అంటే జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోగలగాలి. అంటే ఈ రథాన్ని ఎంత ఒడుపుగా నడుపుకోగలగాలి మనం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.